ప్రియులారా, ఈరోజు సంతోష వాగ్దాన వాక్య ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో ప్రతి ఒక్కరూ సంతోషాన్ని కోరుకుంటారు. కానీ లోకమిచ్చే సంతోషము పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు ఉంటే సంతోషం అనుకుంటారు, ఆరోగ్యం ఉంటే కొందరు సంతోషం అనుకుంటారు, అనుకూల పరిస్థితులు ఉంటే సంతోషం అనుకుంటారు. కానీ యేసుప్రభు ఇచ్చే సంతోషం అలా కాదు. యేసు ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఇప్పుడైతే దుఃఖపడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయుడు. యోహాను సువార్త 16:22. ప్రియులారా, ఈ మాటలు యేసు సిలువకు వెళ్ళే ముందు చెప్పిన మాటలు. శిష్యుల ముందర శ్రమ ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, భయం ఉంది. కానీ యేసయ్య చెప్పింది ఏమిటంటే, మీ దుఃఖము తాత్కాలికం మాత్రమే, మీ సంతోషము నిత్యమైనది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు శీల చెరసాలలో వేయబడినప్పుడు వారి పరిస్థితి సంతోషించడానికి ఏమాత్రము కూడా అనుకూలంగా లేదు మిత్రులారా. కానీ బైబిల్ ఇలా చెబుతుంది, అర్ధరాత్రి యందు పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచు స్తోత్రములు పాడుచుండిరి. అపోస్తల కార్యములు 16:25. అక్కడ వారు ఉన్న పరిస్థితి చెరసాల తాళాలు, కొరడా దెబ్బలు, చీకటి గది. కానీ వారి సంతోషాన్ని చెరసాల కూడా తీసివేయలేకపోయింది. ఎందుకంటే అది మనుషులు ఇచ్చిన సంతోషము కాదు, యేసయ్య ఇచ్చిన సంతోషం. ఒక చిన్న ఉపమానం మిత్రులారా, ఒక తోటలో 2 దీపాలు ఉన్నాయనుకోండి. ఒక దీపము బయట పెట్టారు, గాలి వచ్చేసరికి అది ఆరిపోయింది. ఇంకో దీపము గాజు కప్పులో పెట్టారు, గాలి వచ్చినా వాన వచ్చినా అది వెలుగుతూనే ఉంది. అదేవిధంగా ప్రియులారా, లోకము ఇచ్చే సంతోషము బయట దీపము లాంటిది, కానీ యేసయ్య ఇచ్చే సంతోషము కప్పులోని దీపము లాంటిది. యేసు మన హృదయంలో ఉన్నప్పుడు ఎవరు ఏ పరిస్థితి కానీ మన సంతోషాన్ని తీసివేయలేదు. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో మేము కూడుకొని ఉంటుండగా ప్రభువా, ఈ లోకం ఇచ్చే సంతోషము కాదు, నీవు ఇచ్చే నిత్యమైన సంతోషం మాకు కావాలి యేసయ్యా. నీవు సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని మా హృదయములలో స్థిరపరచము. దుఃఖకాలములోను కన్నీటి దినములలోనూ మా హృదయము నీలో ఆనందించినట్లు చేయము తండ్రి. మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు అనేటటువంటి ఈ వాక్యము మా జీవితాల్లో సాక్ష్యముగా మారునట్లు చేయము. ఈ ప్రార్థనను అంతటినీ మా ప్రభువైన యేసు